హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అయితే ఇవాళ నేను మీకోసం ఆంధ్ర స్టైల్‌లో ఉండే చేపల పులుసు రెసిపీని పట్టుకొచ్చాను. ఓకే. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, చింతపండు, ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఓకే. ముందుగా దానికి మనం ఏం చేసుకోవాలంటే చింతపండును నీళ్ళల్లో నానబెట్టి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో లేదా మట్టి పాత్రలో, నా దగ్గర అయితే మట్టి పాత్ర అవైలబుల్‌గా లేదండి. అందుకని కడాయి పెట్టుకున్నాను. దానిలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. అందులో మనం వీలైతే అంటే మేము జనరల్‌గా ఈ పులుసులో పోపు పెద్ద వాడం గానీ, వేసుకునే వాళ్ళైతే ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఈ ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా నూనె వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగొచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టడం మర్చిపోకండి. మూత పెడితే ఉల్లిపాయ మెత్తగా త్వరగా మగ్గుతుంది. ఓకే. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటే పులుసు మరింత గుమగుమలాడుతుంది. ఈలోగా మనం ఏం చేసుకోవాలో తెలుసా? చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు, పసుపు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. సో, ఇదిలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ చేప ముక్కలు మనకు కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. చూడండి ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారుతున్నాయి కదా! సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసే వీడియో మిస్ అయిందండి. సో, మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటా ఎప్పుడు కూడా ఎక్కువ టమాటా వేసుకోకూడదు. జస్ట్ ఒక పెద్ద టమాటా గానీ, లేదంటే 2 చిన్న టమాటాలు గానీ వేసుకోవాలి. లేదంటే మన పులుసు ఫ్లేవర్ మొత్తం మారిపోతుందండి. సో, టమాటా వేసిన తర్వాత మూత పెట్టి తీసుకుంటూ ఉంటే మనకి టమాటా తొందరగా మగ్గుతుంది. టమాటా ఎంత బాగా మగ్గితే పులుసుకి మరింత రుచి. ఇలా టమాటాలు మెత్తగా అయిన తర్వాత కొంచెం కారప్పొడి, ఇష్టంగా వేసుకునేవాళ్ళు ధనియాల పొడి, జీరా పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కారం మీ రుచికి తగినంతగా వేసుకోండి. ఓకే. ఒక చిన్న చిట్కా అండి. కారం వేసుకున్న తర్వాత చాలామంది మూతలు పెట్టుకుంటాం గానీ, యాక్చువల్లీ కారం వేసిన తర్వాత మూత పెట్టకూడదు. మూత పెడితే కూర తొందరగా అడుగట్టేస్తది. సో, కారం వేసి బాగా కలిపి కొంచెం సేపు కారం వేగనివ్వాలి. ఎందుకంటే లేదంటే కారం పచ్చి వాసనొస్తదనమాట. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా! సో, ఆ పక్కన పెట్టుకున్న ముక్కల్ని జాగ్రత్తగా కడాయిలో పరుచుకుందాం ఇలా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కడాయిలో ఇలా పరుచుకుంటే ఏంటంటే, చేప ముక్కలు చాలా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటాయి కదండీ! జనరల్‌గా పచ్చిది కూడా. అది ఏమవుతుందంటే ఆహ్, హ్మ్, తొందరగా విడిపోతుందనమాట చేప ముక్క. సో, అందుకని ఏంటంటే ఒకదాని మీద ఒకటి జాగ్రత్తగా పరుచుకొని, ఇంకొకటేంటంటే మనం చేప ముక్క పెట్టిన తర్వాత ఊరికే గరిటె పెట్టి మిగిలిన కూరలు తిప్పినట్టు తిప్పేయకూడదు. జస్ట్ నేనిప్పుడు వీడియోలో చూపించినట్టు కుదుపుకోవాలనమాట. ఇలా కుదుపుకోవడం వల్ల ఏంటంటే చేప ముక్క ఎక్కడ పాడవదు. సో, చేప ముక్కలు ఒక్క 5-10 మినిట్స్ మగ్గిన వెంటనే మనం ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాం కదా! చింతపండు పులుపు దాన్ని వేసుకోవాలి. చూసారా గరిటెతోని ఎలా కుదుపుతున్నానో ఊరికే అటు ఇటు కాకుండా జస్ట్ అంటే ముక్క పాడవ్వకుండా మనం గరిటె పెట్టి తిప్పాలి తప్ప మామూలు కూరలు తిప్పుతున్నట్టు ఎక్కువగా తిప్పేయకూడదు గరిటెతో. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసాం కదా! కొంచెం నీళ్లు పోసుకొని ఒక 5-10 నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్‌లో మరగాలి. ఇలా బాగా పులుసు ఎంత మరిగితే పులుసు అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి పులుసు ఎంత మరుగుతుందో. ముందు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ మరుగు వచ్చిన వెంటనే పులుసుని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ సేపు ఉడకడం వల్ల ఏమవుతుందంటే, చేప ముక్కలకి మనం పులుసు చింతపండు పులుసు పోసాము, ఉప్పు, కారం ఇవన్నీ ఏసాం కదా! ఆ చింతపండు పులుసు, ఆ పులుసు ఫ్లేవర్ అంతా కూడా చేప ముక్కలకి కూడా బాగా పట్టి, ఈ పులుసులో ఉన్న ముక్క మనం తినేటప్పుడు కొంచెం సాఫ్ట్‌గా,
చిన్న పులుపు తగులుతూ, ఉప్పు, కారం తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న పులుసుని మనం లాస్ట్‌లో సర్వ్ చేసే ముందు అంటే దింపే ముందు కొత్తిమీర బాగా చల్లుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఈ పులుసుని మనం వేడి వేడి అన్నంలో తింటే ఎంత బావుంటుందో మనం ఆ రుచిని చెప్పనే లేం. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా చల్లుకుంటే పులుసు మరింత రుచిగా ఉంటుంది. చూసారా? గరిటె పెట్టి నేను పెద్దగా తిప్పడం లేదు. ఇలా చేయడం వల్ల మనకి ముక్క పాడవకుండా ఉంటుందనమాట. మనం తినేటప్పుడు ఏ ముక్క ఎలా ఉంటుందో మనకి అలానే ఉంటుంది. వేసేటప్పుడు ఎలా ఉందో అలా. అయితే చాలా మంది ఫ్రై చేసి కూడా వేపుకుంటారు. ఇదైతే నా పద్ధతిలో చేశానండి. చూసారా? లాస్ట్‌లో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే అంటే లాస్ట్‌లో దింపుకునే ముందేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పులుసులో బాగా తెలుస్తుంది. ఇక మన పులుసయితే సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. చూసారా? సో, మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా వీడియోని మరింత మందికి షేర్ చేయండి. నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫిష్ కర్రీ కుతకుతలాడుతా మరిగిపోతుంది. ఇదిగో సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. ఓకేనా అండి? దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో.